నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎచ్చెర్లలో వైభవంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. ఇది విద్యార్థుల విజయం. ప్రధాన్ రాజీనామాపై సీజేపీ. ప్రభుత్వ బెదిరింపులకు విద్యార్థుల ఉద్యమం ఆగదు. రాహుల్ గాంధీ. ఏకాదశి శనివారం కలిసి రావడంతో ఎచ్చెర్లలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగ తొలి ఏకాదశి అని, ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం 2026 ప్రభుత్వ జూనియర్ కళాశాల నివగాం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో సాధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు, విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రదర్శించి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతపట్నంలో జరిగిన ఈ మెగా మీటింగ్ 4.0 తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయానికి వేదికగా నిలిచింది. పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంగణంలో పర్యటించిన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సింగరేణి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో వించేసి ఉన్నటువంటి శ్రీ పరివారి పట్టాభి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా స్వామివారికి తులసి దళాలతో సహస్రార్చన, నక్షత్ర హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగో రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతవర్యాయ వేశ్యాత్ సార్వభౌమస్సార్వాయుషః ఆంధాతాపరార్థ సముద్రపర్యంతాయ ఏకరా ఇది తదప్యేషు శ్లోకోభిగీతో మరుతః పరివేష్టారో మరుత్వస్య వసంగృహే. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః. బంజర కాలనీ భక్తుల ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం నందు జరుగుతున్న వారాహి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారే సమర్పించేందుకు ర్యాలీగా వెళ్తున్న బంజార కాలనీ మహిళా భక్తులు.
అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఎర్రవల్లి మండలంలోని బిఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి సిద్దేశ్వరికి మొదటగా ఎర్రవెల్లి మండల కేంద్రంలోని నందు ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అత్యద్భుత కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మనమందరం ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చే పార్టీ అని కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, కార్యక్రమం అమలు, ప్రజా సమస్యల పార్టీ దృష్టి తీసుకెళ్లే విధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కానీ ఇప్పుడు దీని మీద ఇంత దృష్టి ఎందుకు రాజకీయ పార్టీలు నేను 10 సార్లు ఓడిపోతున్నా హలో హలో అనేది కాన్ఫరెన్స్ కాల ఏమది కాన్ఫరెన్స్ కాల మనం మాట్లాడాల్సి జూమ్ కాల్ కాదు, జూమ్ అంటే వీడియో వస్తుంది, జూమ్ లేదు, వాట్సాప్ కాన్ఫరెన్స్ కాదు. రోజు మనం మాట్లాడి చేస్తున్నామంటే పరిస్థితులు ఇంతకు ముందులాగా లేవు. వెస్ట్ బెంగాల్ చెప్పినట్టు బీజేపీ మాయ చేసింది. ఈడ కూడా బీజేపీ పెద్దగా లేకపోయినట్టు మన దగ్గర మాయ చేసే అవకాశం అంతగా లేకుండా, కానీ ఇప్పుడు బిఎల్ఓలుగా పనిచేసేటోళ్ళు, బిఎల్ఓల మీద ఉండేటోళ్ళు, ఆ మీద ఉండేటోళ్ళు అందరిని అపాయింట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో వచ్చిందంట. కనుక వాళ్ళు ఏమన్నా రవాణా చెప్పినట్టు వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓటు పెట్టి మనకు అనుకూలంగా ఉన్న ఓటు తీసి చేస్తారేమో కనుక శ్రద్ధతోటి, లేకపోతే అవునన్నా కథన కొద్ది ఎస్సీ ఎస్టీలు లేదంటే మైనార్టీలు కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ అయినాయనుకో మనకు నష్టం జరుగుతుంది. అట్లా జరిగిన వేరే రాష్ట్రాల్లో అంతా అట్లా జరిగింది, మన దగ్గర అట్లా జరగకూడదు అనే దానికి రాజకీయ పార్టీలన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం చేస్తుంది. దాంట్లో బాగానే ఇన్నిసార్లు వచ్చి ఇట్లా కలిసి వస్తుంది. మన దగ్గర పని చేస్తున్నారు 100% మన దగ్గర ప్రతిష్టపడి అవుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు, మంచి అవుతుంది పని, అందరూ మంచి పని చేస్తున్నారు. కొన్ని దగ్గరలో మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఒకటి శాసనూరు, అంతేనా, వీరాపురము, వేములలో రెండిట్లో, వేముల ఎవరు చెప్పండి, ఇద్దరు ఏమైంది ఏమైంది పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ స్పందిస్తూ దీనిని దేశంలోని విద్యార్థులు సాధించిన భారీ విజయంగా అభివర్ణించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిబ్కే మేం సాధించాం అని వ్యాఖ్యానించారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। శాకంబరి అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు అమ్మవారికి సారె సమర్పణ. తిమ్మాపురం గ్రామంలో జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ 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 పాదాలమ్మ అమ్మవారికి గ్రామంలోని భారీ ఎత్తున మహిళలు సారే, చీర, పసుపు, కుంకుమలతో గ్రామాలంతా తిరిగి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బత్తుల దొరబాబు, బుజ్జమ్మలు ఆషాఢ మాసం కావడంతో పాదాలమ్మ అమ్మవారికి గ్రామంలోని మహిళలందరూ కలిసి పసుపు, కుంకుమ, సారే, చీర అందించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, గ్రామ పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి మన గ్రామ దేవత శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి వారికి ఈరోజు శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. అసలు ఈ శాకాంబరి అలంకరణ అంటే
తొలిసూరి పంట అంతానే మన అమ్మవారికి అలంకరించుకొని రైతులందరూ బాగుండాలని అమ్మను మొక్కుకుంటాం. అలాగే మనం ఈ పంటనందరం తెచ్చి అమ్మవారిని అలంకరించి అమ్మవారిని అలంకరణలో దర్శనం చేసుకుంటున్నాం. అలాగే ఆషాఢం కాబట్టి మన ఆడపడుచులు అందరూ కలిపి అమ్మవారికి సారి పెట్టాం. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శక్తి హోం. మా తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి అమలగన్నమ్మ తిమ్మాపురం గ్రామ దేవత శ్రీ పాదాల అమ్మవారి ఆషాఢమాసం మహోత్సవం పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకరణతో ఈరోజు అమ్మవారు దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఆడపడుచులు అందరూ కూడా చారి తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ కృప అందరి మీద ఉండాలని, అలాగే తిమ్మాపురం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ యొక్క శాకాంబరి అవతారంలో అమ్మవారిని చూసి తరించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు చాగంటి రాజారావు 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు చాగంటి రాజారావు 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక స్టాలిన్ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రాజారావు స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజారావు సతీమణి ఎస్ లక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు వి శాంతి, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వరదరాజు, దుర్గారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం రాజు, ఎస్ రామిరెడ్డి, అబ్బులు, మత్స్యకారుల సంఘం నాయకులు ఎన్ సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని వి చిట్టిబాబు నా పేరు. ఈరోజు చాగంటి రాజారావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సెక్రటేరియట్ కమిటీ సభ్యుడు. ఈయన ఈ రోజుకి చనిపోయి కరెక్ట్గా 5 సంవత్సరాలు అవుతుంది. 25ని చనిపోయారు. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికే ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మేము రాజారావు గారు ఈ మెట్ట ప్రాంతంలో 85-90 మధ్యంలో ఇక్కడ పరిచయం అయ్యారు. అనేక భూ పోరాటాలు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి కాలనీలు ఏర్పాటు చేయడం, ఉండూరు, కట్టమూరులో భూ పోరాటాలు చేయడం, అలాగే ఏజెన్సీ, అడ్డతీగల, గంగవరం, ఇక్కడ మల్లిసాల్లో కూడా అనేక భూ పోరాటాలు చేసి పోలీసులు చిత్రహింసలు పడ్డాడు. ఆయన సిపిఐఎంఎల్ మార్కిస్ట్ లెనినిస్టు భావాలతోటి ప్రతిఘటన పోరాటంతో పులుకుపుచ్చుకుని ఆయన పనిచేసే క్రమంలో మానించి విడిపోయిన చిట్టుపాటు వర్గం ఏదైతే ఉందో ఈ ప్రతిఘటన వీరుడు సూర్యుడు అని ఈ రోజుని వాళ్ళ రివిజనిస్ట్ భావాల్లో పోయి ఈ ప్రతిఘటన పోరాటం చేసేటువంటి రాజారావుకి తీరని అన్యాయం చేశారని ఈ సందర్భంగా కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతిఘటన పోరాటం ఉంటుంది మా పార్టీలో. భూ పోరాటాలు మళ్ళీ మేము కొనసాగిస్తాం. విప్లవాలు ఎందుకు బట్టి పడ్డాయంటే తీవ్రమైన నిర్బంధం అనేది ప్రజలందరూ, విలేక మిత్రులు కూడా తెలుసుకోవాలి. ఈ తీవ్రమైన నిర్బంధం అన్ని కోణాల్లో ఉండరు. ప్రజలు, రైతులు అనేక బాధల్లో ఉన్నారు. నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి సావులు పెరుగుతూ ఉన్నాయి. మనిషి దోచుకునేటప్పుడు ఈ పోరాటాలు తగ్గవని అప్పుడే మాకు రాజారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తామని ఈరోజు యువతరం అంతా కూడా మా రాజారావు గారు ఆలోచన విధానంలో ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వి చిట్టిబాబు చేస్తారని మేము కోరుతా ఉన్నాం. అందుకనే 78 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ దేశంలో ఇప్పటికీ ఈ సంవత్సరం 2024 నుంచి ఇప్పటివరకు కూడా 40,770 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక నీట్ పేపర్ లీక్ అయిందనే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కలనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఈరోజు ప్రజల మద్దతుగా ఉండాలని అవసరం ఉంది. అందుకనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చెప్పేది ఏంటంటే విప్లవం ప్రజలందరూ తిరగబడకుండా మార్పు అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ రాజారావు గారికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాల బాటలో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా. నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన.
నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. రమణయ్యపేట మోడల్ ప్రైమరీ పాఠశాల స్థానిక నగరపాలక ప్రాథమిక పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్ రమణయ్యపేట నందు మెగా పీటీఎం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎం వీరబాబు అధ్యక్షత వహించారు. విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకునే అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులు వారికి బాధ్యత నిలవాలని, ప్రతిరోజు తమ ఖాళీ సమయంలో తమ పిల్లలతో కష్టసుఖాలు అడిగి తెలుసుకోవాలని కోరారు. ఎంఈఓ సిహెచ్ రవి విచ్చేసి పీటీఎం ఏర్పాట్లు పరిశీలించారు. ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ పర్యవేక్షణలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో, పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, హెచ్ఎం సిహెచ్ సుబ్బారావు, ఉపాధ్యాయులు సిరిజ, శాంతి, నీలవేణి, పద్మావతి, రమణ, కిరణ్, ప్రభావతి, ఎస్ఎంసీ సభ్యులు, వార్డు మెంబర్లు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ అంటే ఏంటంటే మనది కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. అక్కడ పెట్టేసేవాళ్ళు, ఆ చెత్త కుండీలో చెత్త పడేసేవాళ్ళు, నానా చెత్త. అక్కడ ఆవులు, కుక్కలు అన్నీ తిరుగుతుండేది. దాన్ని గవర్నమెంట్ స్కూల్ అనేవాళ్ళు కాదు, చెత్త కుండీ స్కూల్ అనేవాళ్ళు. రియలీ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు చూశాను కాబట్టి. అలా నేను ఆటోలో కానీ రిక్షాలో కానీ వెళ్తుండేవాడిని. నేను కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను. మొత్తం వెళ్ళేటప్పుడు ఇది ఏంటిది అని అంటే చెత్తకుండి స్కూల్ అనేవాడు. దానికి గవర్నమెంట్ స్కూల్ అని కూడా కనీసం అనలేదు, చెత్తకుండి స్కూల్. మాకు అదే ఫీడ్ అయిపోయింది, అంత దారుణంగా ఉండేది అనమాట. ఇప్పుడు అసలు ఎలా ఉంది అని అంటే మన కార్పొరేట్ స్కూల్స్ కూడా దీని ముందర పనికిరాం. అంత అద్భుతంగా మన ప్రభుత్వం కానీ, ప్రత్యేకంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన లోకేష్ గారు ఎంత ఇనిషియేటివ్ తీసుకుని వేలాది కోట్లు పంపిస్తున్నారు ఈ యొక్క విద్య కోసం. అంత డబ్బు ఖర్చు పెడుతూ కూడా ఈ రోజున మంచి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్స్ మీటింగు, పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగు ఇలాంటిది ఎప్పుడైనా విన్నారండి? ఒక 5 years బ్యాక్ వెళ్ళండి, ఎక్కడా లేదు, ఎప్పుడు లేదు. మనకి ఒక కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే పిల్లల యొక్క సాధక బాధాలు ఏమేమి ఉన్నాయనేది పేరెంట్స్కి తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. రేపొద్దున పిల్లలు చెప్పలేరు ఫుడ్ బాగుందని, లేకపోతే ఇక్కడ అకామిడేషన్ బాగాలేదని, లేకపోతే ఇక్కడ టీచింగ్ సరిగా లేదని చెప్పి ఏదైనా చెప్పాలంటే పిల్లలు భయపడి చెప్పరు. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ ఉందనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయాలు ధైర్యంగా చెప్పొచ్చు. సో ఇటువంటిది ఒక మంచి అవకాశాన్ని మనకి ప్రత్యేకంగా కల్పించినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్తో సహా ధీటుగా ఇవన్నీ తయారయ్యాయి. ఇందాక మా మిత్రుడు గౌరవనీయులైన సుబ్బారావు గారు చెప్తున్నారు, ఇక్కడ 80 పైన పిల్లలు ఉన్నారని. ఈ వరకు స్కూల్స్లో అలా ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇంత మంచి స్ట్రెంగ్త్ వచ్చి, ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని, ఇంటువంటి ప్రాంగణము ఇవన్నీ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా వాళ్ళతో అంటిపెట్టుకుని ఉంటారు, భోజనం అవన్నీ కూడా చూస్తారు మీరు. అది కాకుండా వాళ్ళ చదువు మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకి మన టీచర్లు చెప్తారు, టీచర్స్ అన్నీ బోధిస్తారు, కానీ ఆ బోధించింది వాళ్ళకి అర్థమవుతుందా లేదా,
అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది పేరెంట్స్. సో పేరెంట్స్ అనేది ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ కానీ పిల్లాడి ప్రతి స్టేజ్లో కానీ వాళ్ళు చదువుతున్న దానికి మనం వాళ్ళకి అర్థమవుతుందా లేదా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అనుకుంటాం చిన్నపిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, హృతిక్ రోషన్ ఉన్నాడు, వీళ్ళు ఫేమస్ సినిమా యాక్టర్లు. వాళ్ళు చిన్నతనంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళని వాళ్ళు బోర్డు మీద రాసేది వాళ్ళకి రివర్స్లో కనపడేదంట. రివర్స్ అంటే వాళ్ళకి అదొక ప్రాబ్లం ఉంది, ఒక రోగం లాంటిది ఉందన్నమాట. బోర్డు మీద మనం ఏం రాస్తే వాళ్ళకి ఉల్టా కనపడేది, అది వాళ్ళకున్న ప్రాబ్లం. దాంతో వాళ్ళు చదువులు వెనకబడిపోయారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు జాగ్రత్తగా కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటిదని విద్యార్థులతో పెట్టుకుంటే మోడీ పార్టీ బీజేపీ భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి లాఠీచార్జ్ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. విద్యార్థి సంఘాలకు మద్దతుగా కోదాడలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ను రాజకీయం, విద్యార్థి ప్రజా ఉద్యమ సంఘాల్ని విజయవంతం చేయాలని గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. నిమిత్తం నిర్వహించేటటువంటి నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల మీద మరి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎదుట విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాను ఇవాళ పోలీసు తూటాలతోని అదేవిధంగా లాఠీ చార్జీలతోని మరి భయభ్రాంతులకు గురి చేస్తూ విద్యార్థి సమాజం మీద కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముఖ్యంగా విద్యార్థి సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోదాడలోని మరి అలా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా ఉద్యమ సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేటటువంటి డిమాండు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ దేశ ప్రధానమంత్రిగా విద్యార్థుల ఓట్లతోని, యువత ఓట్లతోని దాదాపు 3 సార్లుగా ఈ దేశ ప్రధానమంత్రి పీఠంపై గద్దెనెక్కినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సమాజం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించడమా లేకుంటే మరి మోడీ గారే వారిని బర్తరఫ్ చేయడం అనేటటువంటిది ఆలోచన చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఇవాళ నీట్ పరీక్షను మళ్ళీ ఏదైతే మే 3న జరిగినటువంటి నీట్ పరీక్షను మళ్ళీ మే 12వ తారీఖున రద్దు చేసి మళ్ళీ జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఒకటే అడుగుతున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ను పెట్టినట్టుగానే మీ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు పోయేటటువంటి దానికి కూడా మీరు ముందుకొస్తే బాగుంటుంది. అప్పుడు ప్రజాస్వామ్య విలువలకు మీ బీజేపీ కట్టుబడి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దేశంలో విద్యార్థుల మరణాలకు ఇవాళ విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత మార్గంలో మరి ధర్నాలు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేస్తూ మరి పోలీసులతోని లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి మీ యొక్క ప్రభుత్వ తీరును నిరసిస్తూ మీరు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారా, ధర్మేంద్ర ప్రధాన్ గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారనేటటువంటి ఆలోచన మీద మీరే ఆలోచన చేయాలి. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు మెడికల్ తాము చదువుకొని రేపు, ఎందుకంటే వైద్య రంగంలో ఇప్పటికే అనేక మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఏండ్ల తరబడి చదివి ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాస్తే ఇవాళ ఆ నీట్ ఎగ్జామ్ రద్దు చేసి వారి కుటుంబాలలో వారిలో ఆత్మస్థైర్యాన్ని కూడా మీరు మరి మనోవేదన గురి చేసే విధంగా మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విద్యార్థులతో పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు 3 సార్లు ప్రధానమంత్రి అయినవని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతారు. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఏ రాష్ట్రంలో కూడా ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే విద్యార్థి సంఘాలు దలుచుకుంటే ఈ దేశ వ్యవస్థను, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను కూడా మారుస్తారు. కాబట్టి రేపేదైతే ఈ విద్యార్థి సంఘాలు పార్లమెంట్ ఎదురు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా మరి కోదాడ నియోజకవర్గంలో కూడా రేపు విద్యా సంస్థల బంద్ ఉంది. ఆ విద్యా సంస్థలకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపి మరి యొక్క ఈ బంద్ను కూడా విజయవంతం చేసి విద్యార్థి సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎచ్చెర్లలో వైభవంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. ఇది విద్యార్థుల విజయం, ప్రధాన్ రాజీనామాపై సీజేపీ. ప్రభుత్వ బెదిరింపులకు విద్యార్థుల ఉద్యమం ఆగదు, రాహుల్ గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.